హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి కమ్మదనం. ఇవాళ నేను ఎండు కొబ్బరి శనగపప్పు బెల్లంతో ఉండలు చేస్తున్నానండి. ఈ వెనకగోడ చేసేవాళ్ళు ఈ సిమ్మిడి ఉండలు అనేవాళ్ళు. పేరండానికి వెళ్తే అందులో కూడా ప్యాకెట్లో కూడా సిమ్మిడి ఉండలు అని ఇంతంత వేస్తున్నారు. మంచి బలంగా ఉంటాయి అన్నమాట. వెనకటి నుండి ఉండయే ఆ ఉండలు చేస్తున్నా. ఎండు కొబ్బరి 100 గ్రాములు ఎండు కొబ్బరి తీసుకున్నాం. మొత్తం కలిపితే 100 గ్రాములు. 2 కప్పులు ఎంచిన శనగపప్పు అన్నమాట. ఇది కొంచెం తక్కువ కప్పు బెల్లం. ఈ 3 మిక్సీ బట్టి ఉండలు చేసి మీకు చూపిస్తాను అన్నమాట. ఈ సిమ్మిడి ఉండలు అంటారు. అది వెనకటి నుండి వచ్చాయి, పేరంటాల్లో వేసేయి, వెనక పిల్లలకి బలంగా పెట్టేయి సిమ్మిడి ఉండలు అన్నమాట. అవి చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. సరే అండి, మిక్సీ పట్టుకొచ్చుకుందాం. ఈ ముక్కలు కోసుకొని కొన్ని కోసాను, ఈ కూడా కోసి మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ ఈ యాలక్కాయలు ఒక 3. సరే అండి, ఎండు కొబ్బరి, వేయించిన శనగపప్పు, బెల్లం మిక్సీ పెట్టుకొచ్చాను అన్నమాట. ఈ ఉండలు సిమ్మిడి ఉండలు, ఈ ఉండలు చేసి చూపిస్తాను మీకు. ఎంతో బలమైనవి అన్నమాట. ఇలాంటి ఉండలు పిల్లలకి ఒక్కిడి పెట్టుకున్నా చాలు, అంత కమ్మగా ఉంటాయి. అన్నీ వేయించినవి అన్నమాట. ఎండు కొబ్బరి, వీటిని చిమ్మిడి ఉండలు అంటారు. బెల్లం, ఇట్లా ఉండలు చేసుకొని పిల్లలకి చక్కగా పెద్దోళ్ళు కూడా తినొచ్చు. కమ్మగా ఉంటాయి. చిమ్మిడి లడ్లు, చిమ్మిడి ఉండలు. అదిగోండి ఉండలు పిండంతా ఇట్లా ఉండలు పట్టుకోవాలి. సరే, ఈ సిమ్మిడి ఉండలు కొబ్బరి, బెల్లం, శనగపప్పు, వేయించిన శనగపప్పుతో చేసిన చిమ్మిడి ఉండలు బాగుంటాయండి. మీరు కూడా చేసుకొని కమ్మటి పిల్లలకు పెట్టుకోండి. ఎంతో బలమైన ఆహారం ఇది. వెనకట ఎప్పుడుండో ఏళ్ల తరబడి నుండి వచ్చే ఆహారం ఇది. ఇలాంటివి చేసి పిల్లలకి పెట్టుకోండి. పిల్లలు పెద్దోళ్ళు ఎవరు తిన్నా మంచి పుష్టిగా ఉండే లడ్డులు, పుష్టికరమైన ఆహారం అన్నమాట. ఇది మంచి లడ్డులు. మీరు కూడా ఇట్లా కమ్మగా చేసుకొని తినండి. సిమ్మిడి ఉండలు. సరేనండి, చేసేసాం, అయిపోయింది. రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.